బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకోవడం, ఆమె మృతికి భర్త వేధింపులే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగడంతో స్థానికంగా ఆందోళన వాతావరణం ఏర్పడింది. కరీంనగర్ 2 టౌన్ పరిధిలో ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. పోస్ట్ మార్టం అనంతరం దివ్య మృతదేహాన్ని ఆమె స్వగ్రామమైన సీతంపేటకు తరలించారు. దివ్య మరణానికి భర్త చంద్రశేఖరే శారీరక, మానసిక వేధింపులే ప్రధాన కారణమని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహంతో పాటు గ్రామానికి వచ్చిన ఎస్ఐ చంద్రశేఖర్ పై దాడి జరుగుతుందని భావించిన ఆయన సన్నిహితులు ముందు జాగ్రత్తగా ఆయన్ను ఒక ఇంట్లో ఉంచి బయట నుంచి తాళం వేశారు. అయితే విషయం తెలుసుకున్న దివ్య బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నిరసనకు దిగారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు ఎస్ఐని సురక్షితంగా బయటకు తరలించే ప్రయత్నం చేశారు. ఇంటి వెనుక వైపు నుంచి గోడ దూకించి ఆయన్ను తప్పించేందుకు ప్రయత్నించగా అది గమనించిన దివ్య బంధువులు చంద్రశేఖర్ ను వెంబడించారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు పరుగులు, అరుపులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం సీతంపేటలో భారీగా పోలీసులు మోహరించారు. ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని దివ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఇటు ప్రెసెంట్ సీతంపేటలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పరిస్థితి అదుపు తప్పిందా? ఇటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు కాబట్టి అసలు ఈ మృతికి సంబంధించి అసలు కారణాలు తెలుసా? ఇటు బంధువులేమో ఒక వర్షం వినిపిస్తున్నారు, మరి పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? కొద్దిసేపటి క్రితమే దివ్య ఏదైతే పోస్ట్ మార్టం నివేదిక తర్వాత ఇటు స్వగ్రామానికి చేరుకున్న తర్వాత అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణాలు నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దివ్య ఆత్మహత్యకు ఎస్ఐ చంద్రశేఖర్ వేధింపులే కారణము అంటూ కూడా ఆ బంధువులు ఇటు ఆగ్రహం వ్యక్తం చేసి చంద్రశేఖర్ పైన దాడికి యత్నించడంతో చంద్రశేఖర్ అక్కడి నుంచి పోలీసుల యొక్క సహాయంతో పరారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి సమయం లోపల ఇటు ఏదైతే 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి ఇటు బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ నిన్న రాత్రి సమయం లోపల ఇటు ఏదైతే గన్నేరు పప్పును ఇటు తాగి ఆత్మహత్య చేసుకున్న సందర్భం లోపల ఈ రోజు ఇటు కన్యారు హాస్పిటల్ లోపల కూడా ఇటు కడుపు నొప్పి భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పి వారి తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అదే ఇక్కడ అనుకున్నటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా ఇల్లంతకుంట మండలము సీతంపేటకు చేరిన తర్వాత మాత్రం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముందే గొడవ జరుగుతుందని చెప్పి భావించి ఎస్ఐ చంద్రశేఖర్ ను అక్కడి నుంచి తీసుకువెళ్లి ఒక ఇంట్లో తాళం వేసి ఉంచి సన్నిహితులు రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. దాడి జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇంటి వెనకాల గోడ నుంచి గోడ దూకించి తప్పించేటువంటి ప్రయత్నం చేసినటువంటి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళి అతన్ని సేఫ్ గా రక్షించారని చెప్పుకోవచ్చు. అయితే చంద్రశేఖర్ పరారవుతుండగా కొద్దిసేపు అయితే ఆ భార్య తరపున బంధువులు అతన్ని తరిమి విజువల్స్ లో కూడా మనకు క్లియర్ గా చూడవచ్చు. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు కడుపు నొప్పి భరించలేకనే తీవ్రమైనటువంటి కడుపు నొప్పి కారణంగానే ఆత్మహత్య చేసుకుందని చెప్పి మొదట తల్లిదండ్రులు ఫిర్యాదు లోపల పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అక్కడ మాత్రము అక్కడికి వెళ్ళిన తర్వాత అంత్యక్రియలు జరిగేటువంటి సమయం లోపల ఇటు ఎస్ఐ చంద్రశేఖర్ వేధింపులే కారణం అని చెప్పి తెలుస్తుంది. మరి దీనిపైన పోస్ట్ మార్టం నివేదిక లోపల ఏముంది, నిజంగానే చంద్రశేఖర్ వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకుందా అనేటువంటిది అయితే ఎంక్వైరీ లోపల తేలేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.